గత వీడియోలో మనం టెక్నీషియన్ సబ్స్క్రైబర్స్ కి షోకేస్ మరియు టాటా స్కై సర్వీసెస్ గురించి ఎలా వివరించారో చూసాం. ఇప్పుడు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం ఒక టెక్నీషియన్ టాటా ప్లే మొబైల్ యాప్ గురించి సబ్స్క్రైబర్ కి సమాచారం ఎలా ఇవ్వవలసి ఉంటుందో. టాటా ప్లే సబ్స్క్రైబర్స్ కి టాటా ప్లే మొబైల్ యాప్ సౌకర్యం ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ లేకుండా లభిస్తుందని ఇప్పుడు నేను మీకు ఇదే యాప్ యొక్క ఫీచర్స్ సమాచారం డీటెయిల్డ్ గా ఇస్తాను. అయితే దీని ఇన్ఫర్మేషన్ తెలియజేయడానికి ముందు నేను మీలో ఎవరిదైనా ఫోన్ తీసుకోవచ్చా? అందులో నేను టాటా ప్లే యాప్ ని డౌన్లోడ్ చేసే వీలుగా. ఇదిగోండి. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. మీరు ఈ యాప్ ని ఆండ్రాయిడ్ కోసం గూగుల్ ప్లే స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేయొచ్చు. అలాగే ఒకవేళ మీ దగ్గర ఐఫోన్ ఉంటే అందులో మీరు యాప్ స్టోర్ కి వెళ్లి కూడా దీన్ని డౌన్లోడ్ చేసి దీన్ని ఇన్స్టాల్ చేయవచ్చు. ఈ విధంగా దీని తర్వాత మై టాటా ప్లేకి వెళ్లి మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, మీ సబ్స్క్రైబర్ ఐడి మరియు ఈమెయిల్ అడ్రస్ ని అందులో ఎంటర్ చేసి మీరు రిజిస్టర్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఆ తర్వాత మీరు దీన్ని సేవ్ చేసుకోండి. దీని తర్వాత మీరు ఇందులో మీ సబ్స్క్రైబర్ ఐడి మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేయవచ్చు. ఇప్పుడు మీరు చూడవచ్చు, మీరు టాటా ప్లే హోమ్ స్క్రీన్ లో ఉన్నారు. ఇక్కడ మీకు మీ ఎంటర్టైన్మెంట్ కోసం చాలా ఆప్షన్స్ లభిస్తాయి. ఇప్పుడు ఇక్కడ మీరు కింద చూడవచ్చు లైవ్ టీవీ అని రాసుంది. మీరు దీన్ని క్లిక్ చేయగానే మీ ముందుకు లైవ్ ఛానల్స్ లిస్ట్ వస్తుంది. ఈ విధంగా బాగుంది. అంటే నేను నా ఫేవరెట్ ప్రోగ్రామ్స్ ఇంకా ఛానళ్లను మొబైల్లో కూడా చూడొచ్చు. ఖచ్చితంగా మ్యామ్. మీ ద్వారా సబ్స్క్రైబ్ చేయబడిన ఏదైనా న్యూస్ ప్రోగ్రామ్స్ లేదా మ్యాచ్ చూడడం కోసం మీరు టీవీ ముందు కూర్చోవాల్సిన అవసరం లేదు. మీరు మొబైల్లో కూడా ఎప్పుడైనా ఎక్కడైనా లైవ్ టీవీని చూడగలుగుతారు. ఇది బాగుందే. ఇది కేవలం ఒక మొబైల్లోనే యూజ్ అవుతుందా? మీరు టాటా ప్లే యాప్ ని 10 వేర్వేరు ఫోన్స్ మరియు ట్యాబ్స్ లో ఒకేసారి డౌన్లోడ్ చేయవచ్చు. కానీ అన్నట్టు మీరు ఒక సమయంలో 2 డివైజెస్ లో దీన్ని చూడగలుగుతారు. ఓకే, ఇంకేమేం ఫీచర్స్ ఉన్నాయి ఈ యాప్ లో? మ్యామ్, మీరు ఈ యాప్ ద్వారా మీ అకౌంట్ ని రీఛార్జ్ చేయవచ్చు. అలాగే దాంతో పాటుగా మీ టాటా ప్లే అకౌంట్ ప్యాకేజెస్ ని కూడా మేనేజ్ చేయవచ్చు. అలాగే ఇందులోనే మీరు సర్వీస్ రిక్వెస్ట్ కూడా జనరేట్ చేయవచ్చు. అలాగా, కాస్త వివరించండి. సరే, ఇప్పుడు ఏమిటంటే ఇక్కడ పైన ఒక ఐకాన్ చూడవచ్చు. మీరు దీన్ని క్లిక్ చేయగానే మీ ముందుకు ఈ స్క్రీన్ వస్తుంది ఫోన్లో. ఇప్పుడు ఇక్కడ మీకు మీ పేరు, మీ అకౌంట్ బ్యాలెన్స్ మరియు ఎక్స్పైరీ డేట్ కనిపిస్తాయి. దానికి సరిగ్గా కింద మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది రీఛార్జ్ది. ఇప్పుడు మీరు దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఇది స్క్రీన్ పై కనిపిస్తుంది. ఇక్కడ మీరు మీ ఇష్టానుసారం మీ అకౌంట్ని రీఛార్జ్ చేయవచ్చు. అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం సబ్ మెనూ గురించి. అయితే ఇక్కడ మీకు అన్నిటికంటే పైన ఆప్షన్స్ లభిస్తాయి. మై అకౌంట్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ ముందుకు ఈ స్క్రీన్ పై 5 వేర్వేరు ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. ఇక్కడ మీరు మీకు నచ్చిన ప్రకారం రీఛార్జ్ చేయడంతో పాటు ఇందులో మీరు మీ ప్యాకేజెస్ ని కూడా మేనేజ్ చేయగలుగుతారు. ఇప్పుడు మీరు మీ ప్యాకేజెస్ ని ఎలా ఇంకా ఏ విధంగా మేనేజ్ చేయాలి దీని గురించి మీకు కొద్దిసేపటి తర్వాత చెబుతాను. అయితే ఇందులో మీరు ఆర్డర్ షోకేస్ ద్వారా మూవీస్ కూడా ఆర్డర్ చేయవచ్చు. ఇంకా అది మాత్రమే కాదు, ఇందులో మీరు కొత్త కనెక్షన్ కూడా పర్చేస్ చేయవచ్చు. దీంతో పాటుగా ఇందులో మీరు మై అకౌంట్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ అకౌంట్ డీటెయిల్స్ కూడా మీకు సులభంగా లభిస్తాయి. సరే, మీరేదో సర్వీస్ రిక్వెస్ట్ గురించి చెప్తూ ఉన్నారు. అవును, చూడండి. ఇప్పుడు మీ టాటా ప్లేలో ఏదైనా ఇష్యూ వచ్చిందనుకుందాం. అప్పుడు ఏ కారణం చేతనైనా మీరు మీ సర్వీస్ ని చూడలేకపోతుంటే అందుకోసం మీరు ఈ గెట్ హెల్ప్ సెక్షన్ కి వెళ్ళాలి. అందుకోసం మీరు ఈ గెట్ హెల్ప్ సెక్షన్ కి వెళ్ళాలి. మీ చిన్న చితక ఇష్యూస్ ని రిజాల్వ్ చేసే సమాచారం లభిస్తుంది.
అయినప్పటికీ మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేకపోతుంటే మీరు ఇందులో సర్వీస్ రిక్వెస్ట్ కూడా జనరేట్ చేయవచ్చు. అయితే ఇదన్నమాట మీకు టాటా ప్లే మొబైల్ యాప్ గురించిన సమాచారం. నేను మీకు ఇప్పటి వరకు వివరించాను. ఐ హోప్ మీకు ఇది అర్థమైందనుకుంటా. అయితే ఈ విధంగా ఒక్కొక్క డీటెయిల్ ని గుర్తుంచుకుని ఒక టెక్నీషియన్ కి టాటా ప్లే మొబైల్ యాప్ యొక్క ఫీచర్స్ గురించి సబ్స్క్రైబర్ కి సమాచారం ఇవ్వవలసి ఉంటుంది. ఇప్పుడు మనం తదుపరి వీడియోలో చూడబోతున్నాం టెక్నీషియన్స్ సబ్స్క్రైబర్స్ కి టాటా ప్లే ప్యాకేజెస్ గురించి సమాచారం ఇవ్వడం గురించి.